నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తార్నాక మాణికేశ్వర్ నగర్ పరిధి 7 టెంపుల్స్ కమ్యూనిటీ హాల్లో మారేడుపల్లి షెనాయ్ నర్సింగ్ హోమ్ యాజమాన్యం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు మాణికేశ్వర్ నగర్ ప్రజలందరూ ఈ ఉచిత హెల్త్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా అందరికీ అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్నందుకు షెనాయ్ నర్సింగ్ హోమ్ యాజమాన్యం మరియు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో షెనాయ్ నర్సింగ్ హోమ్ డైరెక్టర్స్ అర్జున్ దీన్ దయాల్, అంకిత్ దీన్ దయాల్ తో పాటు క్యాంపులో పాల్గొన్న డాక్టర్స్ ప్రసన్న లక్ష్మి, పల్లవి, హెల్త్ క్యాంప్ ఇన్ఛార్జ్ ముచ్చేందర్ యాదవ్, 7 టెంపుల్ కమిటీ చైర్మన్ విజయ్, కాంగ్రెస్ పార్టీ తార్నాక అధ్యక్షులు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాణికేశ్వర్ నగర్ బస్తీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాణికేశ్వర్ నగర్ లో మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మరియు ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతున్నది. కావున ఈ యొక్క ఫ్రీ హెల్త్ క్యాంప్ కు దీన్ దయాల్ కంపెనీ వారు, షెనాయ్ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ వారు, మరి డైరెక్టర్ అర్జున్ దీన్ దయాల్, అంకిత దీన్ దయాల్ ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ జరుగుతున్నది. కావున అందరూ కూడా ఇక్కడ వేలాది మంది, మరి మీకు తెలుసు ఇక్కడ మాణికేశ్వర్ నగర్ లో బాగా లేబర్ కుటుంబాలు ఉంటాయి, వాళ్లకు ఇది చాలా ఉపయోగము. కావున పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మరి ఇక్కడ ఈఎన్టీ కానివ్వండి, షుగర్ టెస్ట్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, మరి ఇంకా అనేక టెస్టులు ఇక్కడ జనరల్ టెస్టులు కానివ్వండి మరి జరుగుతున్నాయి. కావున మాణికేశ్వర్ నగర్ సోదరులకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇది ఒక క్యాంప్ నిర్వహించి మరి ఇదే విధంగా మరి ఈ యొక్క సంస్థని నేను కోరేదేమనగా మా యొక్క సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మరి అనేక చోట్ల మరి పెట్టాలి, ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి ఒక సంస్థ వారికి అర్జున్ దీన్ దయాల్ గారికి, అంకిత దీన్ దయాల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.